హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే పాదు చిక్కుడు కర్రీని చాలా సింపుల్ వేలో, అలాగే ఎక్కువగా మసాలా కారం ఎక్కువ లేకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఈ పాదు చిక్కుడులు అయితే వస్తున్నాయి కదా, సో మీరు ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి ఎలాగొచ్చిందని. ఇప్పుడు అయితే వీడియో చూద్దాం. ఫస్ట్ ఒక వాండీలోని ఇక్కడ నేను గానుగ నూనె వాడుతున్నానండి, పల్లీల గానుగ నూనె ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను. ఈ వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇది కొంచెం చిటపటలాడాక ఇందులో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నంగా కట్ చేసుకున్నాను ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇంకొంచెం వేగనించాలి. ఉల్లిపాయలు అయితే లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదా, ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పచ్చివాసన పోయినంత వరకు కాసేపు ఫ్రై చేసి ఇందులో ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పాదు చిక్కుడులు అయితే వేసుకోవాలండి. ఇవైతే నేను 1 కేజీ వరకు వేసుకున్నానండి. మీరు కావాలంటే తక్కువ కానీ ఎక్కువ కానీ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ కర్రీ అయితే చేస్తున్నాను, అందుకనే ఎక్కువ వేసుకున్నాను. ఇది వేసిన తర్వాత మొత్తం తాలింపు ఈ చిక్కుడు మొత్తం కలిసినలాగా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు చూడండి ఇది ఒక 50% అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే దీంట్లో పొడి మసాలా అన్నీ కూడా వేసుకుందాం. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 3 టీ స్పూన్ కారం వేసాను ఇక్కడ నేను. మీకు ఎంత కారం కావాలో అంత చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోని టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ చిక్కుడుకాయలకి పట్టినట్టు బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ చక్కగా ఉడికించాలండి. ఇందులో ఇప్పుడు 1 రెమ్మ వరకు కరివేపాకు అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మళ్ళీ దీన్ని మూత పెట్టి మిగతా శాతం కూడా దీన్ని ఉడికించుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి, రైస్తోని కానీ రోటీస్తో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరిగా ఇందులో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా చిక్కుడికి పట్టినట్టు. అలాగే లాస్ట్గా 1 గుప్పుడు వరకు కొత్తిమీర తరుగుని వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా తక్కువ టైంలోనే, అలాగే చాలా ఈజీగా ఈ చిక్కుడు కర్రీ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చితే వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.